అపరాజిత పుష్పాన్ని హిందూ మతంలో చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ పుష్పం విష్ణువుకి, శివునికి చాలా ప్రీతికరమైనదిగా భావిస్తారు. అయితే ఈ పువ్వును శనిదేవునికి పూజా సమయంలో పెడితే సకల శుభాలు జరుగుతాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో అపరాజిత పుష్పాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు కొరతను అధిగమించడానికి, అధిక డబ్బు పొందడానికి సోమవారం లేదా శనివారం 3 అపరాజిత పువ్వులను ప్రవహించే నీటిలో వేయండి. కొద్దిసేపటిలో, చాలా కొద్ది సమయంలోనే మీరు మార్పును గమనిస్తారు. ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగం పొందడానికి అన్ని రకాల ప్రయత్నాలు విఫలమైతే ఇంటర్వ్యూకి ముందు మాతృదేవతకు 6 అపరాజిత పువ్వులు, 5 పటిక ముక్కలను నడుముకు బెల్ట్ దగ్గర కట్టుకోవాలి. మరుసటి రోజు ఆ బెల్ట్ను ఓ యువతికి ఇచ్చి ఆ పువ్వులను నీటిలో వదిలేయండి. ఇలా చేస్తే మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. కోరికలు చాలా కాలం పాటు నెరవేరకపోతే దుర్గాదేవికి, విష్ణువుకి అపరాజిత పుష్పాలు అలంకరించిన దండను సమర్పించండి. కోరికలు త్వరలోనే తీరిపోతాయి. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, పక్కనే ఉన్న బెల్పై ఆల్ అని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.